మన శరీరం కొద్దిగా వేడిగా అనిపించిందా గాబరా పడిపోతుంటాం. కొద్దిగా స్వెట్టింగ్స్ ఎక్కువైపోతున్నాయా గాబరా పడిపోతుంటాం. ఎవరైనా అంటారు నీకు వేడి చేసిందని, నీ బాడీలో వేడి ఎక్కువ ఉందని, నీ బాడీలో హీట్ ఎక్కువ ఉందని. ఇలాంటివైతే మనకు చాలా చాలా వినిపిస్తూనే ఉంటాయి. అసలు ఈ బాడీలో వేడి, హీట్ అంటే ఏంటి అసలు? అసలు మన బాడీలో ఈ వేడి అనేది ఉండడం సహజమా? అసలు ఎంతవరకు ఈ వేడి ఉండాలి? ఈ వేడి అనేది మన శరీరానికి మంచిదా? లేకపోతే ఎటువంటి సందర్భాలలో ఈ వేడి అనేది మంచిది కాదు? సో, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మన బాడీలో వేడి అనేది, మన బాడీలో హీట్ అనేది అసలు మంచిదా? ఎక్కువనా? తక్కువనా? అనేది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ అసలు మన బాడీలో హీట్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? హీట్ ఎందుకు వస్తుంది అనేది మీకు తెలియాలి. ఫస్ట్ మన బాడీలో హీట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? సో సాధారణంగా హీట్ అనేది మెటబాలిజం వలన, మన శరీరంలో జరిగే జీవక్రియల వలన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. గుండె కొట్టుకోవడం వలన, రక్త ప్రసరణ జరగడం వలన వేడి పుడుతుంది. మనము కదలికలు చేసినప్పుడు కానీ, వ్యాయామాలు చేసినప్పుడు కానీ వేడి పుడుతుంది. చాలా సందర్భాలలో థైరాయిడ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన కానీ, ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా వేడి పుట్టే అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారము జీర్ణమయ్యేటప్పుడు కూడా వేడి పుట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ తీసుకోవడం వలన కూడా మన శరీరంలో వేడి పుట్టే అవకాశం ఉంటుంది. ఇవి నార్మల్గా కాకుండా శరీరంలో ఎప్పుడైతే కానీ మనకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, జ్వరాలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా లేకపోతే గాయాలయ్యి ఇన్ఫెక్షన్లు అయినప్పుడు కానీ శరీర ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో శరీరం ఉష్ణోగ్రత ఎప్పుడైతే 99 ఫారెన్హీట్స్ని మించి పెరుగుతుందో అప్పుడు మనము శరీర ఉష్ణోగ్రత పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో కొన్ని సందర్భాలలో డిహైడ్రేషన్ అవ్వడం వలన కానీ, ఎండలో ఎక్కువ తిరగడం వలన కూడా శరీర ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశం అయితే ఉంటాయి. సో ఈ సందర్భాలలో చాలామంది అనే వాడుక పదం నీకు హీట్ ఉంది, నీ బాడీలో హీట్ ఎక్కువగా ఉంది, నీ బాడీ హీటెడ్ బాడీ, ఇలా అని అంటూ ఉంటారు. సో ఇలా హీట్ అయినప్పుడు, మన బాడీలో ఇలా వేడి ఉన్నప్పుడు మనలో కనిపించే సిమ్టమ్స్ ఏమై ఉండొచ్చు? లేదా ఇదే మన బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుండొచ్చు? సో అత్యధికంగా చెమటలు పడతాయి. సో సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్ అంటారు అనమాట దీన్ని. మన బాడీ ఇలా టెంపరేచర్ పెరిగినప్పుడు ఒక సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది మన బాడీకి. ఆ సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్ని మన బాడీ ప్రయోగిస్తుంది. సో మన శరీరం అత్యధికంగా చెమటలను అయితే పుట్టిస్తుంది. సో అత్యధికంగా చెమటలు పుట్టి మన బాడీలో ఉన్న వేడిని అయితే తగ్గించడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీ ప్రయత్నం చేసినా కూడా వేడి తగ్గకుండా కొన్ని లక్షణాలు అయితే కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో కనిపించే లక్షణాలు ఏంటంటే తలనొప్పిగా ఉండడము, మతిమరుపుగా ఉండడము, అలసటగా ఉండడము, ఒళ్ళు బరువుగా అనిపించడము, శరీరంలో నీటి స్థాయి బాగా తగ్గిపోవడము, అంటే డిహైడ్రేషన్ లాంటి సిమ్టమ్స్ కనిపించడము, బీపీ పెరిగిపోవడము లేదా గుండె వేగంగా కొట్టుకోవడము. ఇలాంటి సిమ్టమ్స్ అయితే అత్యధికంగా వేడి పెరిగినప్పుడు మన శరీరంలో కనిపించే లక్షణాలు. కొన్నిసార్లు శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు కనిపించే లక్షణాలలో డ్రై స్కిన్ అవ్వడం, అంటే స్కిన్ డ్రై అయిపోవడము, స్కిన్ ఇరిటేషన్ అవ్వడము, దురదగా ఉండడము, ఇచ్చింగ్గా ఉండడము, పింపుల్స్ అవ్వడము, మొటిమలు అవ్వడము, ర్యాషెస్ లాగా అవ్వడము, ఇలాంటివి కూడా ఈ శరీర ఉష్ణోగ్రతలో మార్పులు జరిగినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా శరీర ఉష్ణోగ్రత మారుతుంది. కాబట్టి చాలామంది యువకులలో మొటిమలు కనిపించే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ మొటిమలకి భయపడనవసరం లేదు. మన శరీరంలో హార్మోన్స్ అనేటివి స్థిరపడిన తర్వాత ఆ మొటిమలు తమంతట అవే వెళ్ళిపోతాయి. కాబట్టి దానికి మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకొని మీ శరీర స్కిన్ అయితే పాడు చేసుకోవద్దు. సో ఇది యాక్చువల్గా మన శరీరంలో వేడి ఎలా ఉత్పత్తి అవుతుంది, ఆ వేడి ఉత్పత్తి అయినప్పుడు మనలో కనిపించే సిమ్టమ్స్ ఏంటి, ఇలా ఉత్పత్తి అయిన వేడిని మనము ఏ విధంగా
తగ్గించుకోవచ్చు. లేదా ఇలా మన శరీరపు వేడిని పెరగకుండా మనం ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు వేడి ఎక్కువగా అనిపించినప్పుడు, శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు నీటినైతే తీసుకోండి. డిహైడ్రేషన్ ఉన్నప్పుడు కానీ రీహైడ్రేషన్ అవ్వండి. రోజుకి 3-4 లీటర్ల నీటినైతే ఖచ్చితంగా తీసుకోండి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి తీసుకోండి. శీతల ఆహార పదార్థాలు అంటే కొబ్బరి, పుచ్చకాయ, కీర, పెరుగు ఇలాంటివి తీసుకోండి. ఎస్పెషల్లీ మసాలా కానీ, ఫ్రైడ్ కానీ, డ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవద్దు. సాల్ట్ ఎక్కువ ఉండేటివి కానీ, మసాలా ఎక్కువ ఉండేటివి కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, డ్రైడ్ అంటే ఎండిన ఆహార పదార్థాలు కానీ తీసుకోకూడదు. అల్లం టీ, కాఫీ, టీ, మద్యం కానీ అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివి ఉంటే మానేసేయండి, తగ్గించేసేయండి. వేడిని కొద్దిగా తగ్గించడానికి చన్నీటి స్నానం చేయండి. కాకపోతే చల్లటి వస్త్రాలు అయితే ధరించొద్దు, అంటే తడి వస్త్రాలు ధరించకూడదు. ఈ తడి వస్త్రాలు ధరించడం వలన తడి వస్త్రాలు ఎక్కువసేపు శరీరానికి కాంటాక్ట్ ఉండడం వలన శరీర ఉష్ణోగ్రతలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చన్నీటితో స్నానం చేయండి, కానీ తడి వస్త్రాలను ధరించకండి. యోగా, మెడిటేషన్ ఇలాంటివి స్ట్రెస్ వలన వచ్చే వేడిని అయితే తగ్గిస్తాయి. కాబట్టి యోగా, మెడిటేషన్ ఇలాంటివి అయితే చేయండి. ఇవి చాలా చాలా మనకి నాట్ ఓన్లీ ఫర్ బాడీలో ఉండే వేడిని కాదు, మన సైకాలజికల్గా, మెంటల్గా కూడా మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. సో శరీరంలో వేడి అనేది ఈ విధంగా మనము తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని వ్యాధుల వలన, కొన్ని రోగాల వలన కూడా శరీరంలో వేడి అధికమవ్వచ్చు. సో అలాంటి సందర్భాలలో మీరు దగ్గరలో ఉండే డాక్టర్ని అయితే కానీ సంప్రదించాలి. శరీరంలో ఉండే వేడినైతే నిర్లక్ష్యం చేయకూడదు. చాలా సందర్భాలలో ఈ శరీరంలో వేడి అనేది మూత్రంలో వేడితోటి కూడా కంపేర్ చేస్తుంటారు. కాబట్టి మూత్రంలో వేడి అనేది శరీర ఉష్ణోగ్రత మార్పుల వలన కూడా కొన్నిసార్లు రావచ్చు, కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు. కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించాలి. సో ఇది ఫ్రెండ్స్, అసలు శరీరంలో వేడి అంటే ఏంది, మన శరీరంలో వేడి ఎలా పుడుతుంది, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో మీకు ఎప్పుడైనా శరీరంలో వేడి ఉన్నట్టుగా అనిపించిందా, దానికి మీరు తీసుకునే ట్రిక్స్, టిప్స్ ఏంటియో కమెంట్స్ చేయండి. సో నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి, సైనింగ్ ఆఫ్.